సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమృతకృత్సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై, పాలవాకం. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవన గమనం పరిమితమైనటువంటి వేగవంతం అయిపోయింది. కాలమేమో చాలా స్వల్పంగా ఉంది. మానవుడు సాధించవలసినటువంటివి అనేకమున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, సంతానం, వాళ్ళ అభివృద్ధి, గౌరవం, ప్రతిష్ట, ప్రశాంత జీవనం, ఇన్ని విషయములపైన మనిషి యొక్క ఆరాటం కొనసాగుతూ ఉంది. గత యుగములలో కంటే లక్షలాది, కోట్లాది, వేలాది సంవత్సరముల ఆయు ప్రమాణాలు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేసరికి శాస్త్రరీత్యా 120 సంవత్సరములే సంపూర్ణ ఆయుర్దాయం, 120 సంవత్సరాలే ఉంటాడు. అందువల్ల 120 సంవత్సరములుగానే నవగ్రహములు వాటి యొక్క దశలను శాస్త్రం నిర్వచించింది. అయితే 120 సంవత్సరాలు, 100 సంవత్సరములు మనిషి బతుకుతున్నాడా అంటే అకాల మరణాలు, అనేక రోగముల రూపంగా మరణాలు, పూర్వజన్మాంతర పాపముల వల్ల ఆయుర్దాయ క్షీణత, పుట్టిన శిశువు దగ్గర నుంచి 100 సంవత్సరాల్లోపు ఇవాళ 100 బతికిన వాళ్ళని వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితి. 50 లోపు పోయిన వాళ్ళు, 50 దాటిన తర్వాత పోయినటువంటి వాతావరణమే ఎక్కువ. ఇవాళ యుగ ప్రమాణాన్ని అనుసరించి 60 సంవత్సరములు బతికితే దీర్ఘాయువుగా బతికినట్టే లెక్క. 60 సంవత్సరములే రిటైర్మెంట్ కూడా. జీవితానికి రిటైర్మెంటు, లైఫ్కి రిటైర్మెంటు, వృత్తికి రిటైర్మెంటు, ఎలా అయినా భావం చేసుకోవచ్చు. ఇక 60 తరువాత చేయగలిగేటువంటివి ఏముంటాయి? సంపాదన మార్గాలు, శరీరం సహకరించదు, రోగగ్రస్తం, బొడ్డి పని చెయ్యదు, అనేక కారణాలు. మరి ఈలోపే మానవుడు సాధించాలి. 25 సంవత్సరాల దాకా విద్య, ఉద్యోగ ప్రవేశంతో 25 ఏళ్ళు గడిచిపోతుంది. 60 వచ్చేసరికి రిటైర్మెంట్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ 35 సంవత్సరాల్లోనే పెళ్ళిళ్ళైనా, పేరెంటాళ్ళైనా, పిల్లలైనా, వాళ్ళ అభివృద్ధి కొరకు పాకిలాడినా, సంపాదించిన. మరి ఎంతవరకు మనిషి అచీవ్ కాగలడు? దాని కొరకే శాస్త్రం కొన్ని అవకాశములను మనకు కల్పించింది. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రతిఫలాలు పొందేటట్లుగా కొన్ని మార్గములు సూచించింది. వాటిల్లో కొన్ని హోమాలు ఉన్నాయి, కొన్ని జపాలు ఉన్నాయి, కొన్ని దానాలు ఉన్నాయి, కొన్ని యజ్ఞాలు ఉన్నాయి, కొన్ని తపస్సులు ఉన్నాయి. అవన్నీ కూడా శారీరక శ్రమతో కూడుకొని ఉంటాయి కనుక అవన్నీ తీసి పక్కన పెడితే ఇంకా సూక్ష్మంలో మోక్షంగా ఫలాలు పొందేటువంటివి ఏమున్నాయి? 127 రకములైనటువంటి మాలలు ఉన్నాయి. సో అందరికీ తెలిసి తులసిమాల, రుద్రాక్షమాల, గంధమాల, స్ఫటికమాల, నవరత్నమాల, ఈ 4-5 రకాలే మనకు తెలుసు. ఇవి ఇచ్చే ఫలితముల కన్నా అత్యద్భుతమైనటువంటి యోగ ఫలితములను, విశేష ఫలాలను సమకూర్చేటువంటి మాలలు చాలా స్వల్ప ఖర్చుతోటి అధిక ఫలాలు పొందేటట్లుగా మనకి భగవంతుడు ప్రసాదించాడు. మనం ఒక్కొక్క మాల గురించి ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు ఈ మాలలు ఎన్ని రకాలు? మొదటిది అంబర మణిమాల అని ఉంటుంది. అది పసుపు వర్ణంలో, ఆకుపచ్చ వర్ణంలో, నీల వర్ణంలో, పింక్ కలర్లో, తెల్లటి వర్ణంలో, పసుపు పచ్చటి వర్ణంలో, బ్లాక్ ఒక నల్లటి వర్ణములో, ఇలా అనేక రకములైనటువంటి రంగులలో ఒక 7-8 కలర్స్లో ఈ మాలలు దొరుకుతాయి.
అన్ని రంగులు ఒకే ఫలితాన్ని ఇస్తాయా? ఒక్కొక్క విశేష కలాపానికి ఒక్కొక్క వర్ణం కలిగినటువంటి మాల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే తులసి మాలల్లో రామ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 4 రకములైనటువంటి తులసిలో వర్ణములు ఉన్నాయి. అలాగే రుద్రాక్షల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏకముఖి నుంచి 21 ముఖముల వరకు అనేక రుద్రాక్షలు ఉన్నాయి. అవి ధారణకి మాలలు వచ్చేసరికి 4, 5, 6, 7, 8, 9, 10 ముఖముల వరకు మాలలు కూడా దొరుకుతాయి. ఒక్కొక్క మాల ఒక్కొక్క విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నీలమణిమాల, అలాగే మరకత మణిమాల, స్ఫటికమాలలోనే మళ్ళీ అనేక రకములైనటువంటి కటింగ్స్, ఒక్కొక్క కటింగ్ ద్వారా ఒక్కొక్క మాల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం. గోమేధిక మణిమాల, పగడమాల, ముఖ్య మణిమాల, గురువింద మణిమాల, ఇలా అనేక రకములైనటువంటి మాలలు. అలాగే జ్వాలాముఖి మాల అని ఒక అత్యద్భుతమైనటువంటి విశేషం. దీన్ని అగ్నిముఖమాల అని, జ్వాలాముఖి మాల అని, కార్యసాధన మాల అని అనేక రకములైనటువంటి పేర్లతో పిలవటం జరుగుతూ ఉంటుంది. అసలు ఇది పుట్టింది లావా. అగ్నిపర్వతములు బ్రద్దలైనప్పుడు అందులో నుంచి ఒక లావా వస్తుంది పదార్థం, నిప్పులు కరిగినటువంటి నిప్పు రసంలాగా. అందులో అది ఎండిపోయిన తర్వాత ఆ లోపల కొండలో నుంచి అనేక రకములైనటువంటి ఖనిజములు, ధాతువులు, లవణములు అనేకం ఉంటాయి. అవన్నీ కరిగి ప్రవహించి చల్లారిన తర్వాత ఒక నల్లటి పూసగా తయారవుతాయి. మనకి అమ్మవారు, జ్వాలాముఖి అమ్మవారు ఉంది కదా, ఆ అగ్నికణముల నుంచి పుట్టబడినటువంటిది ఈ అగ్ని మణిమాల, ఇంగ్లీషులో ఫైర్ బాల్ అంటారు. దాన్ని అనేక ప్రయోజనాల కోసం వివిధ రకములుగా ఉపయోగించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఇందులో మంత్రశాస్త్ర ప్రకారం, ఆధ్యాత్మిక ప్రకారం, తంత్రశాస్త్ర ప్రకారం అనేక రకములుగా వీటి యొక్క ఉపయోగాలు ఉంటాయి. చూడండి, ఒక సున్నం ఉంది, చక్కగా తమలపాకుల్లో పెట్టుకుని వేసుకుంటే కిల్లీగా, పాన్గా ఉపయోగపడుతున్నది. నారికంతా సువాసంతో చక్కగా ఎర్రబడుతుంది. ఆరోగ్యానికి కూడా అనేక రకాలైనటువంటి ఫలాలను కలగజేస్తుంది. అదే సున్నంలో కొద్దిగా పసుపు రాసి ఈ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, పెళ్లి కూతుని చేసేటప్పుడు, ఉపనయనమప్పుడు పారాణిగా పెడతారు. అదే సున్నం ఇంటికి కొడుతున్నాం, అద్భుతమైనటువంటి తెల్లటి రంగుతోటి ఇల్లు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇలా ఒక్క సున్నం వాడేటువంటి ప్రదేశములు, వాడినటువంటి స్థానములను బట్టి వాటి యొక్క ఫలితాలు మారిపోతున్నాయి. అలాగే ఈ మాలలను కూడా కొన్ని జపాలకు వాడటం ద్వారా, కొన్ని సందర్భములలో ధరించటం ద్వారా, కొన్ని సందర్భములలో జపం చేయటం ద్వారా, కొన్ని సందర్భములలో ఇంట్లో వేలాడదీయటం ద్వారా అనేక రకములైనటువంటి ఫలితములను మానవుడు పొందుతాడు. అందులో ప్రధానంగా ఈరోజు మొట్టమొదటి మాల అంబర మణిమాల గురించి తెలుసుకుందాం. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. అనేక వర్ణాలని చెప్పాం కదా, ఇది పచ్చటి వర్ణం. ఈ పసుపు వర్ణానికి నవగ్రహములలో గురువు అనబడేటువంటి గ్రహం ఆధిపత్యం వహించి ఉంటుంది. గురువునాం దేహపుష్టించ, గురువునాం పుత్రచింతాచ, గురువునాం ధనంచ, గురువునాం జ్ఞానంచ, గురువునాం ఐశ్వర్యంచ, గురువునాం విద్యాంచ, ఇలా అనేక రకములైనటువంటి ఫలితాలు ఆ గురుగ్రహానికి చెప్పడం జరిగింది. ఈ అంబర అనబడేటువంటి మాల, అసలు అంబర్ అంటే ఏమిటి? ఒకానొక చిన్నప్పుడు చదువుకునే వాళ్ళకి ఒక 50 ఇయర్స్ దాటిన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకైతే బాగా తెలుసు. కొద్ది భాగం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది తెలిసే ఉంటుంది. తుమ్మ చెట్లకి ఒక రకమైనటువంటి జిగురు పదార్థం ఆ చెట్టుకి దెబ్బ తగిలితే అందులో నుంచి కారి ఒక చిన్న రసం అక్కడ ఘనీభవిస్తుంది, గడ్డగట్టుకుపోతుంది. అది ఒక రాయిలాగా తయారవుతుంది. దాన్ని
తుమ్మ బంక అన్నాం. ఇవాల్టి రోజున బాగా డెవలప్ అయింది కనుక వాతావరణం అంతా స్టిక్స్ రూపంలో వస్తున్నాయి. పేపర్లు కవర్లు అంటించుకోవడానికి ఒక స్టిక్ తీసుకొని అట్లా రాసి ఆ పేపర్ అంటిస్తున్నాం. ఇదివరకు ఆ తుమ్మ బంక దొరికేది. దాన్ని ఆ చెట్ల మీద నుంచి ఇట్లా పీక్కొచ్చి కాస్త నీళ్ళేసి ఇట్టా ఇట్టా అంటే కాసేపటికి ఆ గడ్డగా ఉన్నటువంటిది కరిగి బంకలాగా తయారయ్యేది. దాంతో పుస్తకాలు అంటించుకోవటం, బుక్స్కి అట్టలు అంటించుకోవటం ఇత్యాదులకి వాటిని ఉపయోగించడం జరిగేది. తర్వాత దాన్ని వాళ్ళ స్టిక్స్ రూపంలో తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. అలా ఒక అంబర్ అనబడేటువంటి వృక్షం నుంచి పుట్టబడి అది ఒక కంకర రాయిలాగా గట్టిగా ఒక స్టోన్ లాగా తయారవుతుంది. వాటిని చిత్రికబట్టి బొమ్మల్లాగా, విగ్రహాల్లాగా, గోళీల్లాగా, గొలుసుల్లాగా ఇలాగ చిన్న చిన్న బాల్స్ చేసి మాలలాగా తయారు చేస్తున్నారు. ఇది ఎక్కువ తాంత్రిక భాగానికి ఉపయోగపడేటువంటిది. ఇది ఎప్పటి నుంచో ఇది ఉన్నది, కానీ వేలాది సంవత్సరాల నుంచి కొద్దిగా రీసెంట్గా ప్రపంచంలోకి దీని యొక్క ప్రాచుర్యం ఈ అఘోరాలు కొద్దిగా ఛానల్స్లోకి వచ్చి ఈ అఘోరాలు యొక్క వాతావరణం బాగా తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కువ ధరించేవాళ్ళు వీటిని. అప్పుడు ఇవి వెలుగులోకి వచ్చినాయి. 1990వ సంవత్సరంలోనే మొట్టమొదటి సౌత్ ఇండియాలో శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం స్థాపించి ఇటువంటి విశేషమైనటువంటి 1374 రకములైనటువంటి పవిత్ర వస్తు సంచయములన్నింటినీ కూడా ప్రపంచానికి ఈ సాధనా మార్గముల ద్వారా తెలియచేసుకుంటూ వస్తున్నటువంటి సంస్థ. ఇప్పుడు రీసెంట్గా చాలామంది చెప్తూ ఉన్నారు, అందరూ ఆచరిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనితో జపం చేయటం ద్వారా ఆదిత్యాది నవగ్రహ శాంతి. మనకి చేసేటువంటి విధానంలో తాంత్రిక భాగములలో 6 ఖండాలు చెప్తారు. 6 భాగాలు: మారణ, మోహన, విద్వేషణ, ఉచ్చాటన, వశీకరణ, స్తంభన అని 6 ప్రయోగములు. 6 రకాల ప్రయోగాలు ఉంటాయి. మారణ, మోహన, విద్వేషణ, ఉచ్చాటన, వశీకరణ, స్తంభనాదులు. అందులో ఇది ఈ పసుపు వర్ణం మారణ భాగములను, స్తంభన భాగములను తెలియజేసే ప్రక్రియల్లో ఉపయోగించేవాళ్ళు. పసుపు కొమ్ములతోటి మాల చేసి జపాలు చేయటం. ఇప్పటికీ కూడా చాలామంది నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు 108 పసుపు కొమ్ములు పెట్టుకుని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క కొమ్ము అక్కడ గుర్తుగా వదులుకొని చేసే సంఖ్యా ప్రమాణం కూడా ఉన్నది. అంటే సత్వర సిద్ధి. అనేక రకములైనటువంటి గాలి, ధూళి వంటి ప్రయోగాదులు కానీ, చాతవడి, చిల్లంగి వంటి ప్రయోగాదులకు కానీ, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోష వంటి ఘోషలకు కానీ ఏమిటో వ్యాధి ఏమిటో తెలియదు. డాక్టర్లు చెకప్లు చేసి ఏమీ లేదని చెప్తున్నారు, కానీ వీళ్ళకి రోగం ఉంటుంది. ఏదో నీరసము, నిస్తరాణ, లేకపోతే పెయిన్స్, లేకపోతే బద్ధకం. 100కి 99 మందికి అన్ని విషయములలోనూ చక్కగా యాక్టివ్గా ఉంటారు. ఒక్క దేవుడి దగ్గరికి, పూజ దగ్గరికి వచ్చేసరికి ఆ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఏమిటో దేవుడి దగ్గర కూర్చుంటే ఒక్క నిమిషం కూర్చోబుద్ధి కావట్లేదండి, శ్రద్ధగా చెయ్యబుద్ధి కావట్లేదండి, మనసు ఉంటుందండి అని ఈ రకములైనటువంటి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. అది మన మేధస్సులో ఉన్నటువంటి వీక్నెస్ తప్ప ఇతరత్రా కాదు. దాన్ని గమనించుకోవాలి. కష్టములలో ఉన్నవాడే ఎక్కువ చెయ్యాలండి. బాగా ఆకలి ఉన్నవాడు ఎక్కువ తినాలి, కానీ కడుపు నిండిన వాడు ఎక్కువ తినాల్సిన పని ఉంది. కడుపు నిండిన వాడు బాగా ఎక్కువ తింటే ఇంకా వాంతులు అవుతాయి, అజీర్తి చేస్తుంది, కొత్త రోగాలు వస్తాయి. ఆకలి వేస్తున్నటువంటి వాడు తినటం ద్వారా వాడి ఆకలి తీరుతుంది, శరీరానికి బలము, స్మరణ వస్తుంది. అలాగా కష్టాల్లో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ చెయ్యాలి. అన్ని సుఖాలు ఉన్నటువంటి వాడికి అసలు వీటి మీద దృష్టి రాదు, చేయవలసిన అవసరము అంత ఉండదు. కనుక ఇది మెడలో ధరించటం ద్వారా ఆ దృష్టి దోషం, నరఘోష, జనఘోష ఇత్యాది ఘోషల పరిహారం, ప్రయోగాలు, తాంత్రికాలు ఇత్యాది నివారణలకు ఉపయోగపడుతుంది. గాలి, ధూళి వంటి నివారణలకు ఉపయోగపడుతుంది. సంతానలేమి కలిగినటువంటి వారు ధరించటం ద్వారా సంతాన ప్రాప్తికి ఉపయోగ కారణం అవుతుంది. ఈ ఒక్కరవేనా అంటే ఛానల్లో ఎక్కువ సమయం చెప్పడానికి అవకాశం ఉండదు కనుక ముఖ్యమైనటువంటి 2-3 పాయింట్ల వరకే చెప్పడం జరుగుతుంది. కావలసినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాలకి కాల్ చేసి వివరాలు తెలుసుకుని అది పొందటానికి ప్రయత్నం చేయండి. ఫోన్ నెంబర్ 9494409777. Since 1990, reach your destination.
జై గురుదత్త.